యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మావయ్య, రూపా రాజు కలిసి రైల్వే స్టేషన్లో కనిపించారంట మావయ్య. పోలీసుల్ని పంపించండి, వెంటనే పట్టుకోమని చెప్పండి మావయ్య. ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. పోలీసులు ఎందుకు దీపక్? ఏంటి తమ్ముడు నువ్వు అనేది? అవునక్క, నా కూతుర్ని పోలీసులు తీసుకురావడం ఏంటి? రాజే తీసుకొస్తాడు. వాడే నా కుటుంబ పరువు ప్రతిష్టల్ని నిలబెడతాడు. రూపని వాడే వెతికి పట్టుకుని ఉంటాడు. నచ్చజెప్పి తీసుకొస్తాడు. నేనేమి అననని ధైర్యం చెప్తాడు. కాసేపట్లో వాళ్లే ఇక్కడికి వస్తారక్క, నువ్వేం దిగులు పడకో. సార్, మీడియా వాళ్ళు వచ్చారు, వాళ్ళని బయటికి పంపించేశాయి. ఆగు చంద్ర. సార్ సార్, పెళ్లిపేటల మీద నుండి మీ అమ్మాయి పారిపోయిందని న్యూస్ వచ్చింది. అసలు ఏం జరిగిందో చెప్పగలరా? చెప్పండి సార్, ప్లీజ్. మీరు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని మీ మేనల్లుడంటే మీ అమ్మాయికి ఇష్టం లేదని చెప్పుకుంటున్నారు. అది నిజమేనా? అందుకే మీ అమ్మాయి పారిపోయిందా? ఒక బాధ్యత గల మినిస్టర్ అయ్యుండి మీ అమ్మాయికి అలా ఎలా పెళ్లి చేస్తున్నారు? నో కామెంట్స్. కాసేపట్లో పెళ్లి జరుగుతుంది. మీరందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించి భోంచేసి వెళ్ళండి. రైల్వే స్టేషన్లో ఎవరున్నారో ఆ రౌడీలకి ఫోన్ చేయి. ఎంత డిమాండ్ చేస్తే అంత డబ్బు పడేద్దాం. ఆ రాజుగాడిని చంపైన రూపని తీసుకురమ్మని చెప్పు. ఇప్పుడు చంపితే ఎవ్వరికీ ఏ నిజం తెలీదు, ఎవ్వరూ అపార్థం చేసుకోరు. చెప్పన్నా. ఆ రాజుగాడిని లేపేసి రూపం తీసుకురండి. నీకు కావాల్సినంత డబ్బిస్తాను. సరే అన్నా. మీరు పదండి. రాజు, నాన్న నువ్వు చెప్తే వింటారు కదా? ఖచ్చితంగా వింటారు అమ్మాయి గారు, నేనున్నాను కదా. అయినా మీరెందుకు బాధపడుతున్నారు అమ్మాయి గారు? బాధపడకుండా ఎలా ఉంటాను రాజు? ఈ పెళ్లిని తప్పించుకోవడానికి నేను చేసిన అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. ఏం కాదమ్మాయి గారు, పెద్దయ్య గారు నా మాట వింటారు. వస్తాడు, రాజు వస్తాడు.
తప్పకుండా రూపని తీసుకొస్తాడు. హలో అన్నా, మిస్ అయ్యారన్నా. తప్పించుకున్నారా? యూ బ్లడీ. మమ్మీ, రాజు తప్పించుకున్నాడంట. మరి రూప? వాడే తీసుకొస్తున్నాడంట. వాడు చస్తే ఎంత, బ్రతికితే ఎంత, రూపం తీసుకొస్తే చాలు. రాజు సంగతి తర్వాత చూసుకోవచ్చు. రాజు ఇక్కడికి తీసుకురాకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియటం లేదు. రూప ఇంట్లో నుంచి పారిపోయేంత ధైర్యం చేసిందంటే రాజే కాదు, ఎవరు రమ్మన్నా రాదు. అయ్యా, ముహూర్తం ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఆ తర్వాత ముహూర్తం దాటితే ఏం చేయలేం. మా రాజుకి ముహూర్తం ఎప్పుడో తెలుసు పంతులు గారు. ఆ టైం కల్లా పెళ్లి కూతుర్ని తీసుకొస్తాడు. మమ్మీ, అక్కని రాజు తీసుకొస్తున్నాడు. దిగండి అమ్మాయి గారు. మేడం, చెప్పండి ఏదో ఒకటి చెప్పండి మేడం. ఏదో ఒక సమాధానం చెప్పండి మేడం. మేడం, ఎందుకు పారిపోయారు? ఎందుకు పారిపోయారు? సమాధానం చెప్పండి మేడం. చెప్పండి మేడం. చెప్పండి మేడం. చెప్పండి మేడం. ఎక్కడికి వెళ్ళారు మేడం? ఎక్కడికి వెళ్ళారు? ఇదేంటి, రాజు రూప ఎక్కడికో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారనుకుంటే రాజు రూపని ఇక్కడికి తీసుకొస్తున్నాడేంటి? చెప్పండి మేడం. ఎక్కడికి వెళ్ళారు మేడం? ఏం జరిగింది చెప్పండి మేడం. చూసారా? అందరూ చూసారా? రాజు నా కూతుర్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. నేను ఊహించినట్టుగానే భద్రంగా తీసుకొచ్చాడు. అందరూ రకరకాలుగా అనుకున్నా వీడు నా నమ్మకాన్ని నిలబెట్టాడు. స్వామి భక్తికి నిదర్శనం మా రాజు. ఈ ఇంటి గౌరవాన్ని మంటగలిపే పని చేయడు. ఎన్నడూ నాకు తలవంపులు తెచ్చే పని చేయడు. ఆనాడు రాముడికి హనుమంతుడు ఎంత నమ్మిన బంటో ఈనాడు ఈ సూర్య ప్రతాప్కి ఈ రాజు అంతే నమ్మిన బంటో. నా నమ్మకాన్ని నిలబెట్టాడు. మీ అందరి ముందు నా మాట దక్కిచ్చాడు. దట్ ఈజ్ రాజు. నేనెప్పుడు నిన్ను కన్నతండ్రిలా చూడలేదా? నీ మనస్సు లోతుల్లో ఎంత ఒంటరితనం అనుభవిస్తున్నావో తెలుసుకోవడానికి నేను ప్రయత్నించలేదా? నీ బాధ తీర్చేవాళ్లు లేరు, ఆర్చేవాళ్లు లేరు. మా అక్కకిచ్చిన మాట కోసం దీపక్ నీ పెళ్లి చేసుకునే విషయంలో ఆ నిర్ణయాన్ని నీకే వదిలేశాను. కానీ
నా మీద ప్రేమతో నా కోసం ఈ పెళ్లి కొప్పుకున్నావు. నా కోసం తల వంచా. అది నువ్వు పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోయాకే అర్థమైంది రూపా. కానీ నేనున్నాను, నీకు అండగా ఉన్నాను. మమ్మీ కొంపతీసి పెళ్లి క్యాన్సిల్ అంటాడేమో మమ్మీ. వెళ్ళు మమ్మీ. అసలు తమ్ముడు, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముహూర్తం ముంచుకొస్తోంది. రూపని దీపక్ని పేట్ల మీద కూర్చోపెట్టాలి. రా తమ్ముడు. క్షమించండి విజయమ్మ గారు. అమ్మాయి గారికి దీపక్ బాబుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. క్షమించండి పెద్దయ్య. 4 కోళ్ల మధ్య చెప్పాల్సిన విషయం 4 పెద్దల సమక్షంలో చెప్పాల్సి వచ్చింది. అమ్మాయి గారికి నిజంగానే దీపక్ బాబుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయం మీకు చెప్పలేక, ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక, విధి లేని పరిస్థితుల్లో ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అనుకున్నారు. కానీ అమ్మాయి గారికి ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు. బయట ప్రపంచంలో అనుక్షణం కాపలా కాయడానికి ఈ రాజు లాంటి సేవకులు ఉండరు. అందుకే నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చాను. మీతో చెప్పి ఈ పెళ్లి ఆపించేస్తాను అన్న భరోసా ఇచ్చి తీసుకొచ్చాను. దయచేసి అమ్మాయి గారికి ఇష్టం లేని ఈ పెళ్లి చెయ్యొద్దు పెద్దయ్య. రాజు, తీసుకురావడంతో నీ బాధ్యత ముగిసిపోయింది. నేను మా అక్కకి మాటిచ్చాను. ఈ పెళ్లి జరిపిస్తానని మా అక్క ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. పెళ్లి కొడుకైన దీపక్ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నాడు. పారిపోయి తిరిగొచ్చిన తాళి కట్టడానికి నా మేనల్లుడు సిద్ధంగా ఉన్నాడు. కోడలిగా చేసుకోవడానికి మా అక్క కూడా సిద్ధంగానే ఉంది. నీకు రూపకి నేనొక మూర్ఖుల్లా కనిపించొచ్చు, కానీ ఇక నుంచి రూపని అసలైన కన్న తండ్రిలా చూసుకుంటాను. పెళ్లి చేసి నేనెక్కడికో పంపించట్లేదు. నా కళ్ళ ముందే ఉంటుంది. నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. పెద్దయ్య, మీ ప్రేమ అనేది దక్కడం నిజంగా అమ్మాయి గారికి అనుకోకుండా దొరికిన అద్భుతమైన వరం. అమ్మాయి గారి నిండు 100 ఏళ్ల జీవితం ఇది. ఇలాంటి వ్యసనపరుడికి, ఆవేశపరుడికి, అసమర్థుడికి ఈ అపురూపమైన వజ్రాన్ని ప్రసాదించడం అపాత్రదానం అవుతుంది. రే ఆపో! ఎవడ్రా నువ్వు? సేవకుడివి సేవకుడిలా ఉండు. ఈ ఇంటి పిల్ల ఇంట్లోంచి పారిపోతే వెతికి తీసుకొచ్చి అప్పచెప్పావు. ఆ విశ్వాసానికి బహుమానం పడేస్తాం. అంతవరకే ఉండు. మా నిర్ణయాల మీద నీ అభిప్రాయాలేంటి? నాన్సెన్స్. నువ్వు రామ్మా.
అమ్మాయి గారు నన్ను నమ్మి తిరిగొచ్చారు. ఈ పెళ్లి ఆపేస్తానని మాటిచ్చి తీసుకొచ్చాను. లేదంటే ఈ పాటికి మనకెవరికి దొరకకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవారు. దయచేసి బలవంతం పెట్టకండి విజయమ్మ గారు. మీరు తలుచుకుంటే పెద్దయ్య మీ స్థాయికి తగ్గ సంబంధం తీసుకొస్తారు. అన్నయ్య, తనకిష్టం లేని పెళ్లి ఎందుకు చేస్తున్నావు అన్నయ్య? కనీసం తన పెళ్ళైనా తన ఇష్ట ప్రకారం. అక్క ఇన్ని రోజులు మీకోసం ఏడ్చింది. ఇప్పుడు దీపక్ బాబు వల్లే ఏడుస్తుంది. ఈ పెళ్లి చెయ్యొద్దు పెదనాన్న. మావయ్య, మీరు అల్లుడుగా చేసుకోవాలనుకున్నా దీపక్కి చెల్లెలుగా చెప్తున్నాను. రూపకి ఇష్టం లేని పెళ్లి చెయ్యొద్దు. తన మనసు తెలుసుకొని మీ నిర్ణయాన్ని మార్చుకోండి. ఆపండి, ఆపండి. రేయ్, నేను విజయాంబికని. నా కొడుకు పెళ్లి పీటల వరకు వచ్చాక ఇప్పుడు నా తమ్ముడు ఒప్పుకోకపోయినా నేనీ పెళ్లి జరిపిస్తాను. ఏమనుకుంటున్నావురా? చంపి పారేస్తా. రా, రావే. నీకు పెళ్ళయిందా? ఎవరు నీ మెళ్ళో తాళి కట్టింది? చెప్పు, నీ మెళ్ళో తాళి కట్టింది ఎవరు? చెప్తావా లేదా? చెప్పు.
రాజు